హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మమ్మ సత్య. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను, వెజ్ ఫ్రైడ్ రైస్. ముందుగా మనం రైస్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేనైతే. మనం అది ఉడికించుకొని వార్చుకొని తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం గాలికి ఫ్యాన్లో పెట్టాలన్నమాట. దగ్గర ప్లేట్ పెట్టుకొని తర్వాత మనం ఇలాగ కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తే సేమ్ బిర్యానీ టైప్లానే ఉంటుంది. తర్వాత మనం క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్, బంగాళదుంప, బీట్రూట్, ఇవి నేనైతే బీన్స్ కూడా యాడ్ చేస్తాను. వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే అన్నీ ఉంటే బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో అందుకనే ఇలా వేసుకున్నాను నేను. అన్నీ వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక కారం, ఉప్పు, పసుపు, మసాలా ఏమైనా ఉంటే మసాలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీ ఇష్టం. నేను చెప్పాను కదా ముందు వీడియోలోనే, నేనైతే వీడియోస్ ఆపను, కంటిన్యూ చేస్తూనే ఉంటాను. లైక్స్ వచ్చినా అయితే రాకపోయినా నాకైతే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికిప్పుడు, ఇంతకుముందు లేదు, ఇప్పుడిప్పుడు వస్తుంది. వ్యూస్ అండ్ లైక్స్ అవన్నీ పెరుగుతున్నాయి. ఇంకా ముందు పెరగాలని కోరుకుంటున్నాను. నాలాగే అందరికీ రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ట్రై చేస్తున్నాం మేమైతే. చూడాలి ఎంతవరకు రీచ్ అవుతానో మరి. ఇంకా 2 వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి, మర్చిపోవద్దు. అది చాలా స్పెషల్, అందరికీ చాలా స్పెషల్ డిషెస్ అవైతే. ఇదనుకో ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టమే, కాకపోతే కొంతమందికి. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక కాసేపు కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే మంచిగా ఉంటుంది. యూట్యూబ్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే అసలు మీరెందుకు చేయడం, మీకు వస్తాయా రావా, మీకు ఎందుకు అంతే ఇంట్లో వాళ్ళే డిస్కరేజ్ చేస్తారు. అది వద్దండి, ఎంకరేజ్ చేయండి. మీకు అవ్వకపోతే ఇంకా ఏం అనొద్దు. ఎవరైనా ఇద్దరు హస్బెండ్ అయినా ఎవరైనా, మా హస్బెండ్ అయితే ఎందుకు చెయ్యొద్దు అది ఇది అని అంటారు, కానీ నేను చేస్తాను. ఎందుకు, నాకు ఇష్టం, అంతే. నాకు ఇష్టం కనుక నేను చేస్తాను. అది లైక్ల కోసమో దేనికోసమో కాదు, నాకు ఇష్టం ఆ పని. అందుకనే సపోర్ట్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు దయచేసి. సో అలాగా కొంచెం మగ్గాక మనం మూత పెట్టుకొని కొంచెం గ్రేవీలాగా వస్తుంది, కర్రీలాగా వస్తుంది. కర్రీలాగా వచ్చాక మనం ఒక పళ్ళెంలో చెప్పాను కదా రైస్ తీసుకోమని, ఆ రైస్ యాడ్ చేసుకోవాలి అనమాట. రైస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే ఆ రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.